సలార్ సినిమాలో చూపించిన కాటరమ్మ తల్లి ఒరిజినల్ స్టోరీ మీకు తెలుసా? కైలాసంలో శివుడు నిద్రపోతున్న టైంలో పార్వతీదేవి రోజు నైట్ టైం బయటకు వెళ్లేది. ఇది గమనించిన మహాశివుడు పార్వతీదేవిని ఒక రోజు నైట్ టైం ఫాలో అయ్యారు. పార్వతీదేవి ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళాక తన రూపాన్ని భయంకరంగా మారింది. ఇది చూసిన మహాశివుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళగానే పార్వతీదేవి మళ్ళీ నార్మల్ గా అయిపోయింది. అలా నార్మల్ గా అయిపోయాక పార్వతీదేవిని తీసుకొని కైలాసం వెళ్తాడు శివుడు. అలా ఆ రోజు పార్వతీదేవి వదిలేసిన అవతారమే కాటరమ్మ తల్లి. ఈ కాటరమ్మ తల్లి ఉగ్ర రూపం చూడటం ఎవరి వల్ల కాదు. ఈ కాటరమ్మ తల్లి టెంపుల్ లొకేషన్ కంబలిపుర, బెంగళూరులో ఉంది. మీరు కూడా ఇంట్లో అల్యూమినియం బౌల్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ చాలా డేంజర్ లో ఉంది. రీసెంట్ గా జరిగిన స్టడీలో ఏం తెలిసిందంటే అల్యూమినియం అనేది ఒక హైలీ రియాక్టివ్ మెటల్. సో ఈ హైలీ రియాక్టివ్ మెటల్ అనేది యాసిడిక్ ఫుడ్ తో ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. సో మనం ఈ బౌల్స్ లో కుక్ చేస్తున్నప్పుడు ఈ బౌల్స్ లో ఉండే అల్యూమినియం పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. అల్యూమినియం పార్టికల్స్ ఎంత డేంజర్ అంటే దీనివల్ల మన లంగ్స్ కి డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల మన బోన్స్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇది మన బ్రెయిన్ లో ఉండే సెల్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇది మెడికల్ గా కూడా ప్రూవ్ అయింది. అంతేకాకుండా ఇది మన ఐస్, స్కిన్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో అల్యూమినియం బౌల్స్ యూజ్ చేస్తున్నట్టయితే వెంటనే అవాయిడ్ చేయండి. దీనికి బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ ని యూజ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ర్యాట్ మిల్క్ గురించి తెలుసా? ఈ ర్యాట్ మిల్క్ లీటర్ 18 lakhs. ఈ ర్యాట్ మిల్క్ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిల్క్. అందుకే ఈ ర్యాట్ మిల్క్ లీటర్ 18 lakhs ఉంది. ఈ ర్యాట్ మిల్క్ తో మలేరియా డిసీజ్ రాకుండా ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ ని తయారు చేస్తారు. అండ్ మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ లో కూడా ఈ ర్యాట్ మిల్క్ ని యూజ్ చేస్తారు. 1 లీటర్ ర్యాట్ మిల్క్ కావాలి అంటే 45,000 ర్యాట్స్ కావాలి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న లీచింగ్ థెరపీని 1300 years బ్యాక్ మన పూర్వీకులు కనిపెట్టరా అని మీకు తెలుసా? ఆయుర్వేదిక్ లో దీనిని జలకవచరణ అని పిలిచేవారు. 1300 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తన బుక్ లో ఈ ట్రీట్మెంట్ గురించి రాసుకున్నాడు. ఈ థెరపీని దేనికి యూజ్ చేస్తారో తెలుసా? బ్లడ్ క్లాట్, స్కిన్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ డిసీజ్ కి యూజ్ చేస్తారు. చాలా మందికి ఇలా బ్లడ్ విజిల్స్, బ్లడ్ క్లాట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జలగల్ని ఆ ప్లేస్ లో ఇలా పెడతారు. అప్పుడు ఆ జలగలు బ్లడ్ ని పీల్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఇలా ఫ్రీగా జరిగినప్పుడే మన హార్ట్ ఫంక్షన్ కూడా కరెక్ట్ గా జరుగుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ ని తీసుకుంటారు. మరి ఇంత సైన్స్ ని 1300 సంవత్సరాల క్రితమే మన మహర్షులకు ఎలా తెలిసింది? మనీ నోట్ మీద గాంధీజీ కంటే ముందు ఏ పిక్స్ ఉన్నాయో మీకు తెలుసా? 1947లో మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక 1948లో మన కరెన్సీ మీద లయన్, క్యాపిటల్ ఆఫ్ అశోక పిల్లర్ ఇమేజ్ ని పెట్టారు. తర్వాత ఒడిశాలో ఉన్న హీరాకుండ్ డ్యామ్ ని 100 రూపీస్ నోట్ మీద ప్రింట్ చేశారు. తర్వాత ఆర్యభట్ట శాటిలైట్ ఇమేజ్ ని 2 రూపీస్ నోట్ మీద ప్రింట్ చేశారు. నెక్స్ట్ ఈ టెంపుల్ ఇమేజ్ ని 100 రూపీస్ నోట్ మీద ప్రింట్ చేశారు. తర్వాత టైగర్ ఇమేజ్ ని 2 రూపీస్ నోట్ మీద ప్రింట్ చేశారు. నెక్స్ట్ డియర్ ఇమేజ్ ని 5 రూపీస్ నోట్ మీద ప్రింట్ చేశారు. కానీ 1990s లో ఆర్బీఐ ఇన్ని ఇమేజెస్ ఉంటే ఫోర్జరీ చాలా ఈజీగా చేస్తున్నారని గాంధీజీ ఉన్న నోట్ ని రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి గాంధీజీ ఉన్న పిక్ ని అలానే ఉంచారు. ఆర్బీఐ కూడా కరెన్సీ మీద గాంధీజీ ఫోటో పర్మనెంట్ గా ఉంటుందని చెప్పింది. ఇందులో ఎవరి ఫోటోని కరెన్సీ మీద ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.